చంద్రముఖి సినిమాలో ఓ కీలక పాత్ర పోషించి సూపర్ పాపులర్ అయ్యాడు యాక్టర్ ప్రభు ఇటీవల కూతురు ఐశ్వర్యని కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అదిత్ రవిచంద్రన్ కు ఇచ్చి పెళ్లి చేశాడు. ఇది రెండో పెళ్లి. అయినా ఏం తక్కువ కాకుండా ప్రభు తన కూతురికి తను సంపాదించిన మొత్తం ఆస్తిలో సగభాగం ఇచ్చేశాడట. అలాగే అత్తారింటికి సాగనంపే టైంలో 1 కోటి రూపాయలు క్యాష్, లక్షల విలువైన గోల్డ్, కూతురు సంపాదించిన ఆస్తిపాస్తులు మొత్తం కూడా అల్లుడికి ఇచ్చాడని కోలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇవే కాకుండా అల్లుడికి కట్నంగా చెన్నైలోని ఒక ఖరీదైన భవనం రాసిచ్చినట్లు సమాచారం. ఐశ్వర్య మాజీ భర్త పేరు కునాల్. వీరు అమెరికాలో కొంతకాలం పాటు బాగానే ఉన్నారు. తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. కునాల్ యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు. దగ్గర బంధువు అవుతాడు కాబట్టి ప్రభు అతనికే తన గారాల పట్టిని ఇచ్చి మొదటగా పెళ్లి చేశాడు. కానీ కునాల్ తీరు నచ్చక ఐశ్వర్య తిరిగి ఇండియాకి వచ్చి కేక్ తయారీ బిజినెస్ స్టార్ట్ చేసింది. తర్వాత అనుకోకుండా అదిత్ రవిచంద్రన్ పరిచయం అయ్యాడు. వారి ప్రేమకు పెద్దలు అంగీకరించడంతో వీరి పెళ్లి జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రవిచంద్రన్ కంటే ఐశ్వర్య 2 ఏళ్లు పెద్దది. Yeah.